వైసీపీపై ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. అమరావతి ప్రజా రాజధాని అన్నారు. ఇటీవల పార్లమెంట్లో 49 పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయని, ఒక్క వైసీపీ మాత్రమే మద్దతు తెలపలేదని విమర్శించారు. మొన్నటి వరకు రాష్ట్రంలో 3 ముక్కల ఆట ఆడారని, ఇప్పుడు కొత్తగా మావిగన్ను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు చంద్రబాబు. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అనేక ప్రయోగాలు చేశాను. అనంతపురం జిల్లాలో కంబైన్డ్ అనంతపురం జిల్లాలో 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్ని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కల ఆట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ మావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మావిగన్ కావాలని అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు.